హలో ఎవ్రీవన్, ఈరోజు ప్రైమరీ కీ గురించి తెలుసుకుందాం. ప్రైమరీ కీ అంటే ఏంటి, అది ఎందుకు యూజ్ చేస్తాం అనేది తెలుసుకుందాం. వాట్ ఈజ్ ప్రైమరీ కీ? ప్రైమరీ కీ డస్ నాట్ యాక్సెప్ట్ డూప్లికేట్స్ అండ్ నల్స్. ప్రైమరీ కీ అనేది డూప్లికేట్స్ నల్స్ అసలు యాక్సెప్ట్ చేయదు. ఇట్ ఈస్ అ కాంబినేషన్ ఆఫ్ యూనిక్ అండ్ నాట్ నల్. ఇది రెండు కాంబినేషన్లతో ఉంటుంది. యూనిక్ అండ్ నాట్ నల్ అనే టూ కన్స్టెంట్స్ కాంబినేషన్లో ఉంటుంది. In tables, one column must be there to uniquely identify the rows, and into the column duplicates and nulls are not allowed. So declare that column with primary key. Okay. ఫస్ట్ మనం టేబుల్ క్రియేట్ చేద్దాం, అప్పుడు మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. ఓకే, మనం సారీ క్రియేటెడ్ ఓకే సారీ ఐ మిస్అండర్స్టాండ్. ఓకే, క్రియేటెడ్ టేబుల్ వర్కర్స్. మనం వర్కర్స్ అనే టేబుల్ క్రియేట్ చేద్దాం. ఐడి ఇంట్ ప్రైమరీ కీ. మన ప్రైమరీ కీ అనేది టేబుల్లోనే తీసుకోవాలి. ఫర్ సపోజ్ ఐడి అనేది మనకి యూనిక్గా ఉండాలి, దానివల్ల ఐడికి మన ప్రైమరీ కీ అనేది ఇచ్చాం. ఓకే, ఇప్పుడు టేబుల్ అనేది మనం ఎగ్జిక్యూట్ చేద్దాం. టేబుల్ అనేది కమాండ్ కంప్లీట్ సక్సెస్ఫుల్. ఓకే, ఇప్పుడు టేబుల్ని చూద్దాం. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఇదిగో మన టేబుల్ అనేది ఐడి, నేమ్, శాలరీ. మనం మూడు కాలమ్స్ క్రియేట్ చేసాం కాబట్టి ఐడి అండ్ నేమ్ కాలమ్స్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం రోస్ అనేది ఇన్సర్ట్ చేద్దాం, అది రికార్డ్స్ అనేది ఇన్సర్ట్ చేద్దాం. కాపీ తీసుకుందాం. ఫస్ట్ మనం ఈ రెండు తీసేద్దాం. ఒక రో ఇన్సర్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఒక రో ఇన్సర్ట్ చేద్దాం, అప్పుడు క్లారిటీగా అర్థమవుతుంది మీకు. ఫస్ట్ ఈ రో ఇన్సర్ట్ చేద్దాం. ఇన్సర్ట్ ఇంటూ వర్కర్స్ వాల్యూస్. ఐడి 100, నేమ్ ప్రభాస్, శాలరీ వాజ్ 5,000. ఎగ్జిక్యూట్ చేద్దాం. వన్ రో ఎఫెక్టెడ్. చూద్దాం అది ఇన్సర్ట్ అయిందో లేదో, ఇన్ టేబుల్లో ఇన్సర్ట్ అయిందో లేదో చూద్దాం. యా, చూసారా, ఓ రికార్డ్ ఇన్సర్ట్ అయింది. ఓకే, నెక్స్ట్ ఇంకొక రికార్డ్ అనేది ఇన్సర్ట్ చేద్దాం, అప్పుడు ఈజీగా అండర్స్టాండింగ్ అవుతుంది అసలు ఎందుకు వర్క్ అవుతుంది అనేది. ఇప్పుడు చూడండి, ఇక్కడ వాల్యూస్ అనేది ఐడి అనేది సేమ్ ఉంది. ఓకే, నేమ్ మహేష్ బాబు అండ్ శాలరీ 6,000. బట్ ఐడి అనేది మనకి యూనిక్గా ఉండాలి. ప్రైమరీకి మెన్షన్ చేసినప్పుడు ఐడి అనేది మనకి యూనిక్గా ఉండాలి. బట్ ఇక్కడ ఈ ఐడి అనేది 100 అనేది ఉంది మహేష్ బాబుకి. దట్స్ వై ఇక్కడ ఖచ్చితంగా మనకి ఎర్రర్ వస్తుంది, ఎందుకంటే మనం ప్రైమరీకి మెన్షన్ చేసాం కాబట్టి. డస్ నాట్ అలౌ డూప్లికేట్స్, డస్ నాట్ అలౌ నాట్ నల్స్. ఎగ్జిక్యూట్. చూసారా, ఇక్కడ మనకి ఎర్రర్ చూపిస్తుంది. వైలేషన్ ఆఫ్ ప్రైమరీ కీ కన్స్ట్రైన్ ప్రైమరీ కీ వర్కర్స్ అండ్ టేబుల్ నేమ్ _టేబుల్ నేమ్. ద స్టేట్మెంట్ హ్యాస్ బీన్ టెర్మినేటెడ్ అవుతుంది. ఇక్కడ మనకి యూనిక్గా కావాలి ఐడి. ఫర్ సపోజ్ ఇక్కడ మనం ఇదే తీసుకుందాం, ఇదే తీసుకొని ఇక్కడ మనం 101 ఇద్దాం. ఇప్పుడు చూద్దాం అసలు ఇన్సెట్ అవుతుందో లేదు. యా,
ఆన్ రో ఈజ్ అఫెక్టెడ్. బట్ డూప్లికేట్స్ అనేది అసలు అలౌ చేయడం లేదు, అది డూప్లికేట్స్ నాట్ నల్స్ అలౌ చేయదు. అందువల్ల మనకి ఎర్రర్ చూపిస్తుంది. ఇప్పుడు చూద్దాం, మన సెలెక్ట్ టేబుల్లోకి వెళ్తే వర్కర్స్ చూసారా, 101 మహేష్ బాబు 600. ఓకే, ఇప్పుడు ఐడి మీద మన కాలం మీద మనం ఒక కాలం మీదే మనం ప్రైమరీ కీ అనేది ఇచ్చాం. అక్కడ మాత్రం యూనిక్గా ఉండాలి వాల్యూస్ అనేవి. అక్కడ సేమ్ వాల్యూస్ అలౌ చేయదు, అక్కడ నల్ వాల్యూస్ అలౌ చేయదు. దట్ ఈజ్ ప్రైమరీ కీ. ప్రైమరీ కీలో మనకు ఒకటి తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఓన్లీ వన్ ప్రైమరీ కీ ఈజ్ అలౌ పర్ టేబుల్. ఒక టేబుల్కి ఒక ప్రైమరీ కీయే అలౌ. ఇఫ్ యూ వాంట్ టు మల్టిప్లై ప్రైమరీ కీస్ దెన్ డిక్లేర్ వన్ కాలం విత్ ప్రైమరీ కీ. మనం చాలా ప్రైమరీ కీస్ డిక్లేర్ చేయాలనుకుంటే, మల్టిప్లై ప్రైమరీ కీస్ డిక్లేర్ చేయాలనుకుంటే ఒక కాలం ప్రైమరీ కీ తీసుకొని అదర్ కాలమ్స్ ఏం చేయాలి, యూనిక్ అండ్ నాట్ నల్ అని 2 కన్స్టెంట్స్ మెన్షన్ చేసుకుంటే అక్కడ మనకి ఆల్రెడీ యూనిక్ అనేది ఏంటి, డస్ నాట్ యాక్సెప్ట్ డూప్లికేట్. నాట్ నల్ అనేది ఏంటి, డస్ నాట్ యాక్సెప్ట్ నల్స్. ఓకే ఓకే, ఇక్కడతో క్లాస్ అని